మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈరోజు నాకు మొదటిసారిగా ఇక్కడ వాక్యం చెప్పడానికి ఛాన్స్ ఇచ్చిన మా డాడీకి, మా చిన్నాన్నకి వందనాలు. సో ఏమైనా తప్పులు ఉంటే ముందుగానే క్షమాపణ అడుగుతున్నాను. చెప్పే దాంట్లో ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి ముందుగానే అని వేడుకుంటున్నాను. సో చిన్నగానే చెప్తానండి, కానీ అందరు అర్థం చేసుకోవాలి. అర్థం అవ్వకపోతే మరొకసారి అడగాలి అని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తే మనుష్యుడు దేవుని కంటే గొప్పవాడిగా అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు, రైట్? దేవుణ్ణే మించిపోవాలి, దేవుడు నాకు లెక్క లేదు అనేలాగా వెళ్ళాలి అని ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తున్నారు. దేవుణ్ణి తొక్కేయాలి, మమ్మల్ని దేవుడిగా ప్రకటించుకోవాలి అని అందరూ ట్రై చేస్తున్నారు, రైట్? మీకు అర్థమవుతుంది కదా, చిన్నపిల్లలకి అందరికీ తెలుగు సమझमें ఎస్ అప్స్ ఉన్నాయి. సో ఇది ఎంతవరకు కరెక్ట్, దీన్ని ఎంతవరకు ప్రోత్సహించాలి అని ఒకసారి చూసుకుంటే, నిజంగా మనుషులు దేవుని కంటే ఎక్కువగా అవ్వాలనుకుంటున్నారా? తమను తాను అంతగా జ్ఞానులని అనుకుంటున్నారా? ఎస్ అనుకుంటున్నారు. స్టార్టింగ్ ఒక్క వాక్యం చూద్దామండి. రోమియోలకు రాసిన గ్రంథము పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. రోమియోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. సో ఇక్కడ చూడగలిగితే 2025 సంవత్సరాల కిందటే రాయబడింది, పౌలు గారి చేత రాయబడింది రోమియోలకి. ఏంటంటే జ్ఞానులు అని అనుకున్నారు ఎక్కువగా, వాళ్ళు వాళ్ళ మనసుకే ఎక్కువగా అనుకుంటున్నారు. అంటే మేము వాళ్ళకిష్టంగా పక్షులను, మనుషులను, చతుష్పాద జంతువులను వారికి వారే తయారు చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మనం దేవుణ్ణి మించి వెళ్ళొచ్చా? అస్సలు కాదు. ప్రతిదానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. మీరు జ్ఞానం అడగండి మీకు ఇవ్వబడును అంటాడు. దేవుడు ఏమంటాడు? జ్ఞానం మీరు వేడుకోండి. జ్ఞానం ఎందుకు? మీరు వర్ధిల్లడానికి, మీరు ఇంకా మంచిగా ఉండడానికి, దేవునిలో ఎదగడానికి జ్ఞానం. అంతేగాని దేవుని మించిపోవడానికి జ్ఞానం మీకు ఇవ్వబడలేదు. అయినా కానీ మనుషులు తమను తాము ఎక్కించుకుంటున్నారు, తమను తాము దేవునికి గొప్పగా అని అనుకుంటున్నారు. రీసెంట్గా రెండు విషయాల గురించి చెప్తాండి. 2 విషయాలు. ప్రస్తుతం సైన్స్ ఎంత రీతిగా వెళ్ళిపోయిందంటే, సైన్స్ అందరికి అర్థమవుతుందా? సైన్స్ అంటే విజ్ఞానం, తెలుగులో కన్నడలో విజ్ఞానం, శాస్త్రం. సైన్స్ ఎంత ఎక్కువగా మించిపోయిందంటే దేవుడు క్రియేట్ చేసిన వాటన్నిటికంటే గొప్పగా క్రియేట్ చేయాలనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మేబీ ఇది ఒక వర్డ్ వినుండరు, క్రియానిక్స్ టెక్నాలజీ. సింపుల్గా చెప్పాలంటే, మనిషి చనిపోతాడు. ప్రతి ఒక్క మనిషి ఏదో ఒకరు చనిపోవాలి కదా, మళ్ళీ బ్రతుకుతాడా? మనకు తెలిసినంత వరకు మనం క్రైస్తవులు కాబట్టి దేవుని మాటలు వింటాం, కాబట్టి దేవుని వాక్యం చదువుతాం, కాబట్టి మనకు తెలుసు చచ్చిపోయిన మనిషి మళ్ళీ తిరిగి రాడు. ఇది ఒక టెక్నాలజీ, క్రియానిక్స్ టెక్నాలజీ అని ప్రస్తుతం ఎవ్రీవేర్, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ అమెరికా, ఏదైతే మెయిన్ కంట్రీస్ ఉన్నాయో, లైక్ ఎకనామిక్గా డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో, అక్కడ ప్రతి చోట క్రియానిక్స్ టెక్నాలజీ నడుస్తుంది. క్రియానిక్ టెక్నాలజీ ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, చనిపోయిన మనిషిని పాతి పెట్టకుండా, కాల్చకుండా వాళ్ళు
బాడీని అలాగే వాళ్ళు రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేస్తారు, రెఫ్రిజిరేటర్లో ప్రిజర్వ్ చేస్తారు. -196 సెల్సియస్ రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేస్తారు. ఎందుకు? ఒకటే, మనుషుల మీద ప్రేమ కదా. ఫ్యామిలీస్, నాకు తమ్ముడు అంటే ఇష్టం, నాకు అక్క అంటే ఇష్టం, నాకు నా నాన్న అంటే ఇష్టం, నాకు నా పిల్లలంటే ఇష్టం. త్వరగా చనిపోయారు, లోకాన్ని ఏం చూడలేదు, చనిపోయారు. సో ఇప్పుడు వాళ్ళకి ఎలా? వాళ్ళు అనుకుంటున్నారు మా పిల్లలు అసలు చూడలేదు, లోకాన్ని ఏం అనుభవించలేదు, చనిపోయారు, వీళ్ళకు మరీ ఒక జీవితాన్ని ఇవ్వాలి అని. చనిపోయిన వెంటనే లీగల్గా ఒక నోటీస్ దొరుకుతుంది, డెత్ సర్టిఫికేట్ అని. డెత్ సర్టిఫికేట్, ఆ డెత్ సర్టిఫికేట్ దొరికాక వెంటనే కొంచెం కూడా టైం వేస్ట్ చేయకుండా క్రియానిక్స్లో భద్రపరుస్తారు, ప్రిజర్వ్ చేస్తారు ఫ్రిజిరేటర్లో. ఎందుకంటే మరి మేబీ ఫ్యూచర్లో మంచిగా టెక్నాలజీ వస్తే, మెడికల్ సైన్స్ ఇంప్రూవ్ అయితే అప్పుడు ఆ సైన్స్, మెడికల్ సైన్స్ మా పిల్లల్ని బ్రతికిస్తారేమో, మా భర్తను బ్రతికిస్తారేమో, మా భార్యను బ్రతికిస్తారేమో, మా అన్నదమ్ముని బ్రతికిస్తారేమో అని ఇది ఒక క్రియానిక్స్ టెక్నాలజీ అని ఇప్పుడు ప్రతి ఒక్క దేశంలో వచ్చిందండి. ప్రతి ఒక్క దేశంలో ఇది మరి ఎప్పుడు వచ్చిందంటే 1960, ఇట్ ఈస్ 1960లో. సో ఆల్మోస్ట్ ఇది ఎన్ని సంవత్సరాల క్రింద వచ్చేసింది. అండ్ అనుకుంటున్నాం మనము మేబీ ఎవరు నమ్మలేమో అని, అందరూ నమ్ముతున్నారు, చాలామంది నమ్ముతున్నారు. ఇప్పటికీ క్రయోనిక్స్ ల్యాబ్లో ఎన్నో మంది మృతదేహాలు సంగ్రహించబడి ఉన్నాయి. వాళ్ళకి ఎవ్రీడే రెఫ్రిజిరేటర్లో పెట్టి, వాటికి కావాల్సిన లైక్ లిక్విడ్ టైప్ ఆఫ్ మెడిసిన్ అండ్ వాట్ ఎవర్ దానికి కావాలో దాన్ని ఇంకా రెఫ్రిజిరేటర్లో మంచిగా పెట్టడానికి ఇప్పటికీ వాటికి మందులు ఎక్కిస్తూ, మెడిసిన్లు ఎక్కిస్తూ 1960లో క్రియోనిక్స్ టెక్నాలజీ వచ్చింది. 1966లో ఫస్ట్ మనిషి పేరు ఐ థింక్ జేమ్స్ బెడ్ఫామ్ని 1966లో తనని రెఫ్రిజిరేటర్లో పెట్టారు. హీఈస్ ద ఫస్ట్ పర్సన్ అతను. ఆయన ఒక ప్రొఫెసర్. సో ఆయన క్యాన్సర్తో చనిపోయాడు. సో తనకేంటంటే నాకు ఇంకా బ్రతకాలి, తన ఫ్యామిలీ వాళ్ళకి ఇంకా బ్రతకాలి అని మరి ఆయనను రెఫ్రిజిరేటర్ చేశారు. ఇప్పటికీ అదొక ల్యాబ్లో అలానే ఉంది. వాళ్ళ ఏం ఏంటంటే మళ్ళీ బ్రతుకుతాడు, ఇప్పటికైనా కొన్ని ఇయర్స్ తర్వాత అయినా బ్రతికొస్తాడు. ఇప్పటికే ఆల్మోస్ట్ 60-70 ఇయర్స్ నుంచి అక్కడే ఉంది. అయినా కూడా వాళ్ళ జ్ఞానం ఎంత గుడ్డిది, విశ్వాసం ఎంత గుడ్డిదంటే ఇప్పటికీ పెట్టారు. అండ్ మనం కొన్ని పేర్లు వింటే, రెఫ్రిజిరేటర్ అయిన వాళ్ళ పేర్లు వింటే అందరూ క్రిస్టియన్సే. సర్ప్రైజింగ్ విషయం, క్రిస్టియన్సే చాలా. ఆస్ట్రేలియాలో, అమెరికాలో, జపాన్లో ఆల్మోస్ట్ క్రిస్టియన్సే రెఫ్రిజిరేటర్ చేశారు వాళ్ళ బాడీస్ని. అంటే మీరు క్రైస్తవులు అయ్యి దేవుని వాక్యం చదివి అయినా కూడా ఒక మూఢ నమ్మకంతో పెడుతున్నారా? అంటే తిరిగి వస్తారు వాళ్ళు క్రైస్తవులు అయ్యండి, దేవుని మాటలని అయినా కూడా దేవుని మాటలు తప్పు, మేము ఈ టెక్నాలజీనే కరెక్ట్ అని రెఫ్రిజిరేటర్ చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది దేవునికి విరోధమా కాదా? యేసుక్రీస్తుకు విరోధమా కాదా? యేసుక్రీస్తు అన్నాడు కదా, నేనే మార్గం, సత్యము, జీవము, నా వల్లనే ఎవరే కానీ పరలోకాన్ని చేరుతారు, కానీ మీ యొక్క బుద్ధి లేని టెక్నాలజీ వల్ల కాదు. ఆయన కూడా మంది నమ్ముతున్నారు చాలామంది. అండ్ ఎన్నో కోట్లు పెట్టి టెక్ బిలియనియర్స్ వాళ్ళకి మనీ కొద్దు కాదు, డబ్బులు ఫుల్ మనీ. వాళ్ళకు ఒక 4-5 కోట్లు అసలు వాళ్ళకి ఏం అది యూజ్ అవ్వదు, అది జస్ట్ ఇట్స్ లైక్ నార్మల్ థింగ్. సో వాళ్ళు అంత మనీ పెట్టి ఆ రెఫ్రిజిరేటర్లో పెడుతున్నారు. ఎప్పుడైనా మేబీ ఫ్యూచర్లో వస్తారు. ఒక్కటైనా ఆలోచించారా? ఆత్మ ఒకటి తీయండి వచనం, ప్రసంగి గ్రంథం 12:7. ప్రసంగి గ్రంథం 12 సభోపదేశక 12:7 उसका మన్నైనది వెనుకట వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోగును. వెరీ క్లియర్గా దేవుడు ముందే రాశాడు, మన్నైనది మన్నులోకే వెళ్ళును.
మరీ నువ్వు దాన్ని రెఫ్రిజరేటర్లో పెట్టి మళ్ళీ వస్తావని థింక్ చేసి వేస్ట్ వేద్దాం, టైం వేస్ట్, మనీ వేస్ట్. మన్నైనది మన్నులోకి చేరును, ఆత్మ ఒక్కటే దేవుని యొద్దకు వెళ్ళను. అప్పుడు ఆ ఆత్మకి నువ్వు నరకం తీర్పు తీర్చబడుతుంది, నరకానిక స్వర్గానిక అని, రైట్? మరి వీళ్ళు చనిపోయిన వాళ్ళని రెఫ్రిజరేటర్లో పెడతారు కదా, వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పటికీ థియాలజీలో అండ్ ఇలా ఉంది ఏంటంటే కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ మెడికల్ సైన్స్ వాళ్ళకు ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకున్న బాడీ, వాళ్ళకున్న జ్ఞానం, వాళ్ళకున్న మెమరీస్, వాళ్ళు ఏమైతే పుట్టినప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళు అన్నీ చేశారో మెమరీస్ అవన్నీ గుర్తొస్తాయి, మళ్ళీ చర్మం వస్తుంది గుర్తొస్తాయి, ఆత్మ వస్తుంది, మరి ప్రతి ఒక్కటి గుర్తుంటాయి అని ఇలానే అంటున్నారు. ఎంతవరకు నిజం ఇది? ఆత్మ వెళ్ళగానే ఆత్మతోనే తను చేసిన పాపాలు మంచి చెడు అన్నీ వెళ్తాయి కదా. మరి ఈ టెక్నాలజీ మనిషి చేయగలడా? దేవుడు క్రియేట్ చేసిన హ్యూమన్ బీయింగ్ని మళ్ళీ క్రియేట్ చేయగలడా? అయినా కానీ ఎంత వ్యర్థంగా చేసిన. ఒకటి మరొకటి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. హెబ్రీస్ చాప్టర్ 9 27 వర్స్. Hebrews chapter 9 27 verse. మనుషులు ఒక్కసారి మృత పొందవలెనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగే మనుషులు ఒక్కసారి మృతి పొందాలని నియమించబడేను. ఎంత క్లియర్గా యేసు రాయించాడు, రైట్? దేవుడు ఎంత క్లియర్గా రాయించాడు. మనిషికి మరణం తప్పదు, మరణం నుంచి ఏ మనిషి తప్పుకోలేడు. ఎన్ని డబ్బులున్నా, ఎన్ని కోట్ల ఆస్తున్నా, ఎంత అధికారం ఉన్నా మనిషి తప్పుకోలేదు. అది కరెక్ట్. ఇది దేవుని మాటలు చెప్తున్నా కదంటే, భూమిని ఆకాశమును అంతరించిపోను కానీ నా మాటలు ఎప్పటికీ గతించిపోవు. తండ్రి మాటలు, రాసిన మాటలు, దేవుడు రాసిన మాటలు ఎప్పటికీ గతించిపోవు. మరి వీళ్ళు ఎందుకంటే ఇలా చేస్తున్నారు? అన్న తెలిసి, క్రైస్తవులు తెలిసి, మరి అయినా కూడా ఈ బుద్ధి టెక్నాలజీని నమ్ముతున్నారు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, మీరు పెరగండి, ఎదగండి, జ్ఞానవంతులు అవ్వాలని, కానీ ఇలాంటి వేస్ట్ టెక్నాలజీ కోసం కాదు. అయినా కూడా నమ్ముతున్నారు. మరొకసారి చూస్తే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం రెవల్యూషన్ చాప్టర్ 12 and 7. అంతటా పరలోకమందు యుద్ధము జరిగాను, మికాయేలును అతని దూతను. ఓకే, సో ఒక వాక్యం ఎలా ఉంది? గొప్పవాడు కొద్దివాడు అందరూ కూడా దేవుని సింహాసనం ముందు నిలబడి ఉంటారు. గొప్పవాడు కొద్దివాడు, ఆ వర్స్ కొంచెం దొరికితే చూడండి. గొప్పవాడు, మరి గొప్పవాడు అంటే రిచ్ ఉన్నవాడు, మరి ధనవంతుడు పేదవాడు, ధనవంతుడు పేదవాడు అందరికీ ఏమవును? అందరికీ చనిపోదరు, అందరికీ న్యాయం తీర్చబడును. కాబట్టి చనిపోయిన వెంటనే వాళ్ళకు మరో జన్మ అనేది ఏమీ ఉండదు, వాళ్ళకు తీర్పు తీర్చబడును. ప్రతి ఒక్కరూ దేవుని సింహాసనం మీద వస్తారు. అప్పుడు ఆయన గ్రంథము తీయబడుతుంది. పరిశుద్ధ గ్రంథం ఏదైతే జీవితం రాయబడిందో, వాళ్ళు చేసిన మేలులు చెడు అంతా రాసబడిన గ్రంథం ఉందో ఆ గ్రంథం ఓపెన్ చేయబడుతుంది, వాళ్ళ లెక్కలను చూడబడతాయి. అప్పుడు వాళ్ళకి తీర్పు తీర్చును. అంతే కానీ మరి ఒక జన్మ అనేది లేదు. మరి ఒక పుట్టి రావడం, మళ్ళీ వాళ్ళకు దొరికిన ఒక జీవితాన్ని మళ్ళీ కంటిన్యూ చేయడం అంటే ఏమీ లేదు. ఇది మెయిన్గా ఏంటంటే ఈ క్రానిక్ టెక్నాలజీ దేవుని మాటల్ని, బైబిల్లో రాయించిన పరిశుద్ధమైన మాటల్ని తొక్కేయాలని టెక్నాలజీ ఉంది, తొక్కేయాలని. కాబట్టి ఇదొక్కటి అందరూ మైండ్లో పెట్టుకోవాలి. ఇలాంటివి ఎవరు నమ్మకండి.
అండ్ ఇలాంటివి ఎవరు ఇవన్నీ ఎందుకంటే విరోధం, క్రీస్తుకి విరోధం, క్రీస్తు మాటలకి విరోధం, క్రీస్తు పనికి విరోధం. మాకు చావును కూడా గెలిస్తే మనిషి ఇంకా దేవుని ఎందుకు నమ్ముతాడు? చావును కూడా గెలిస్తే ఇంకా చావునే, అందరూ భయపడేది చావుకే కదా, ఎవరైనా భయపడేది చావుకే. ఇంకా చావునే మనిషి గెలిస్తే ఇంకా మనిషికి దేవుడిని అవసరం ఉందా? లేదు, అసలు లేదు. ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదించుకొని అందరూ ఒక్కొక్క ల్యాబ్స్లో ఓపెన్ చేసుకొని అందరూ క్రయోనిక్ టెక్నాలజీ వలన తమ తమ బాడీస్ని రెఫ్రిజిరేటర్ చేసుకుంటారు, మళ్ళీ తిరిగి వస్తారు. ఇది తప్పుగాక తప్పు. మరొక టెక్నాలజీ అండి, ఆర్టిఫిషియల్ బాంబ్. ఆర్టిఫిషియల్ అంటే సైన్స్ టైప్, విజ్ఞానం టైప్. బాంబ్ అంటే తల్లి గర్భంని ఇంగ్లీష్లో బాంబ్ అంటారు. సో ఇప్పుడు మరొక టెక్నాలజీ ఏంటంటే ప్రతి చోట, ఈవెన్ మన ఇండియాలో కూడా అది స్టార్ట్ అయింది. ఏంటంటే పిల్లలు నార్మల్గా తల్లి గర్భంలో పుడతారు, తల్లి గర్భంలో 9 నెలలు 10 నెలలు గర్భంలోనే అవుతారు కదా. కానీ వీళ్ళు ఎక్కువ టెక్ మిలీనియర్స్, ఎక్కువ ధనవంతులు, తమ భార్యలకు నొప్పి రాకూడదు, తమ భార్యలకు అందం పాడైపోకూడదు, తమ భార్యలు ఎక్దం సుందరంగా ఉండాలి, మరి బ్యూటిఫుల్గా ఉండాలి, మరి వాళ్ళు ఏ నొప్పిని పొందకూడదు అని ఇది ఒక ఆర్టిఫిషియల్ బాంబ్ అని మరొకటి ట్రెండ్ అవుతుంది. ట్రెండ్ అంటే వచ్చేసింది ఆల్రెడీ, ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ల్యాబ్స్లో, సైన్స్ ల్యాబ్స్లో దీని పరిశోధన నడుస్తుంది, దీనిపైన రీసెర్చ్ నడుస్తుంది. అండ్ వాళ్ళు ట్రై చేస్తున్నారు దీన్ని సక్సెస్ చేయడానికి. బట్ ఇప్పటి వరకు అందరూ ప్రయోగాల మీద ఉన్నారు కానీ ఇప్పటివరకు సక్సెస్ అవ్వలేదు. అదేంటంటే ఇప్పుడు తల్లి ఉంటుంది, ఆ తల్లికి గర్భం ధరించడం ఇష్టం లేదు కాబట్టి తను ఆర్టిఫిషియల్ బాంబ్. సో విజ్ఞానం ద్వారా, సైన్స్ ద్వారా గర్భంలో కాకుండా ఒక ల్యాబ్లోనే పిల్లలు తయారవుతారు. అంటే వాళ్ళ డిఎన్ఏ తీసుకొని ఆ ల్యాబ్లో, ఆ మెషిన్లో పెట్టి ఆ 7 to 9 months వరకు దానికి కావాల్సిన మెడిసిన్, దానికి కావాల్సిన వాట్ ఎవర్ ఏదైతే కావాలో దాని అన్నిటినీ పంపిస్తారు 9 months వరకు. అంటే పిల్లలు గర్భంలో కాకుండా బయట పెరుగుతారు, రక్తంలో కాకుండా, మాంసంలో కాకుండా బయట పెరుగుతారు. దేవుడు ఎంత మంచిగా అన్నాడు కదండి. ఒకటి కీర్తన గ్రంథము 139, కీర్తన గ్రంథం 139 verse 13 and 14. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అంతరంద్రియములను ఎవరు సృజించారు? దేవుడు. తల్లి గర్భంలో దేవుడు క్రియేట్ చేశాడు. ప్రతి ఒక్కటి అవయవాలను దేవుడు తల్లి గర్భంలోనే సృజించాడు. మరి దేవుడు చేయాల్సిన పని మనుషులు చేయగలరా? అంటే పిల్లల్ని పుట్టించే వరకు కూడా వెళ్ళిపోయారు. సైన్స్, టెక్నాలజీ, మనుషులు జ్ఞానవంతులు దేవుని తొక్కేయాలని పిల్లలు కూడా దేవుడు అవసరం లేదు మాకు పిల్లలు పుట్టించడానికి. మేమే పుట్టిస్తాం. ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలు. ఇప్పుడు ఉన్నారా? సరే, వీళ్ళు ఎవరు ధనవంతులు? ఓకే, కమాన్, మాకు పెయిన్స్ వద్దు, మాకు ఆ బాధ వద్దు, మాకు అది ఏమి ఇబ్బంది వద్దు, డబ్బులు ఇస్తాం, మాకు పిల్లల్ని ఇవ్వండి. కాబట్టి ఇలా చేస్తున్నారని. ఇంకొకటి యెషయా గ్రంథము 44 chapter 24 verse. యెషయా గ్రంథం 44 chapter 24 verse. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా. గర్భము నుండి నిన్ను నిర్మించిన యెహోవా అంటే ఎవరండి చేసేది పిల్లల్ని? యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవునికే సాధ్యం పిల్లల్ని చేయించడం. మరొకసారి చూస్తే కీర్తన గ్రంథము 127 chapter verses 3.
127:3 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. సాంగ్ పాడతాం కదా, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అని. ఒకరికి పిల్లలు కావాలి, ఒక తల్లికి పిల్లలు పుట్టారంటే అది తండ్రి వలనే, అది తండ్రి గిఫ్ట్. అది తండ్రి అనుకుంటాడు ఈమెకి ఇవ్వాలి పిల్లలని, అప్పుడే నీకు కలుగుతుంది. అంతేగాని నీకు నువ్వు అనుకుంటే కలుగు. ఎంతోమంది పిల్లలు లేని వారు ఎంత ట్రై చేస్తారండి, హాస్పిటల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకొని స్టిల్ అవుతారా పిల్లలు? నో. బికాస్ ఎన్ని డబ్బులు ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర, కోట్లల్లో एकदम బిలియనియర్స్ ఉంటారు, స్టిల్ వాళ్ళకు అవ్వదు పిల్లల్ని కనడం. బికాస్ దేవునికి ఇష్టం లేదండి, దేవుడు ఇస్తాడు. సో దేవుడు ఇవ్వాలనుకుంటేనే నీకు ఇస్తాడు, అంతేగాని సైన్స్ నుంచి నీకు ఇష్టంతో నువ్వేం చేయలేవు. మనుషులది ఇదంతా వ్యర్థమే. మనుషులు సైంటిస్ట్ తమని తాముని ఎక్కువ చేపించుకోవడానికి వాళ్ళ పేర్లు ఒక పెద్ద రికార్డ్ బుక్స్లో మెన్షన్ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారే తప్ప ఇవన్నీ వ్యర్థము. ఫెయిల్ క్రియానిక్స్ టెక్నాలజీ కానీ, ఆర్టిఫిషియల్ వామ్ టెక్నాలజీ కానీ ఇవన్నీ ఫెయిల్ అయిపోతాయి. బట్ సైంటిస్టులు ఎంతోమంది జ్ఞానులు శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఇవన్నీ సక్సెస్ అయిపోతాయి ఇంకా కొన్ని ఇయర్స్. ఆర్టిఫిషియల్ వామ్ అయితే ఒక గ్రేట్ సైంటిస్ట్ ఏమంటున్నారంటే ఓన్లీ జస్ట్ 5 years అండ్ ఇది సక్సెస్ అయిపోతుంది. 5 yearsలో సక్సెస్ అయిపోతుందంట. తల్లికి అవసరం లేదంట. ఎంత బుద్ధిహీనమైన మాటలు అంటే ఇవన్నీ ఎందుకు? క్రీస్తుకి విరోధమే కదా. దేవుని మాటలకి, దేవుని జ్ఞానానికి, బైబిల్కి, దైవ గ్రంథానికి ఇవన్నీ విరోధమే కదా. అయినా కూడా క్రైస్తవులే ఇవన్నీ చేస్తున్నారు. దేవుని జ్ఞానం తెలిసి కూడా చేస్తున్నారు. సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాయంటే క్రీస్తుకు విరోధంగా. యాంటీ క్రైస్ట్ తెలుగులో క్రీస్తుకు విరోధం. సో దేవుడు యేసుక్రీస్తు రెండవ రాక వచ్చేటప్పుడు అన్ని యేసుక్రీస్తుకు విరోధంగా జరుగుతాయంట. అంటే యేసుక్రీస్తు చేసినవన్నీ, యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదు అండ్ యేసుక్రీస్తు వల్ల మనకు రక్షణ పొందాము అని అంటారంట. తమను తామే దైవాలుగా అని వాళ్ళు ప్రూవ్ చేయాలనుకుంటారంట. ఒకసారి చూస్తే 2 తిమోతి 4:4 2 తిమోతి chapter 4:4. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములు మితముగా ఉండము, శ్రమపడుము, సువార్తకుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. సత్యమునకు చెవినీయక కల్పనా కథలకు చెవినిస్తారు. ఇవ్వు కాలము వచ్చును. సో వచ్చిందా? అనిపిస్తుందా? సత్యమునకు మనము చెవి నమ్మమంట, కల్పనా కాలంకు చెవిస్తామంట. ఇప్పుడు ఎంతోమంది నమ్ముతున్నారండి, క్రైస్తవులే నమ్ముతున్నారు. ఇప్పుడు ఫస్ట్ అగర్ మేము అనుకుంటే జేమ్స్ బెడ్ఫామ్ కానీ ఆయన క్రైస్తవుడు ఆయన కూడా నమ్మాడా? అంటే క్రైస్తవులు అయి ఉంటే ఇవన్నీ కల్పనా కథలు నమ్ముతున్నారు. అంటే ఆ కాలం వచ్చిందా? యేసుక్రీస్తు వచ్చే ముందు ఏవైతే సైన్స్ జరుగుతాయో అవన్నీ జరుగుతాయి. ఇప్పుడు మరొకసారి చూసుకుంటే మత్తయి రాసిన గ్రంథం సువార్త 24:24. Matthew chapter 24:22. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరచును. అబద్ధపు క్రీస్తులు వస్తారంట. మరి అక్కడ ఒక లైన్ ఉంది, ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేస్తున్నారు. ఏర్పరచబడిన వారంటే ఎవరు? యేసుక్రీస్తు మనల్ని ఎన్నుకున్నాడు, అయినా కూడా మనమే మోసం చేస్తాం కదా. మనమందరం కూడా ఏర్పరచబడిన వాళ్ళమే కదా. మనకు అన్నిల వల్ల లేము, మనం హిందువులుగా లేము,
ముస్లిమ్స్గా లేం మనము నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాం, నిజమైన రక్షకుని తెలుసుకున్నాం. మనం ఏర్పరచబడిన వాళ్ళం. మనము ఇప్పుడు దేవుని పని చేయాలి. అయినా కూడా మనం తప్పులు చేస్తున్నామా లేదా, మోసాలు చేస్తున్నామా లేదా? మరి ఇదంతా క్రీస్తుకు విరోధమా కాదా? ఈ క్రీస్తు వచ్చేటప్పుడు జరగాల్సినదే జరుగుతుంది కదా అన్నీ. మరి ఇవన్నీ అయితే ఎలా? మరి ఒక వాక్యం చూద్దామండి. 2 Thessalonians గ్రంథం, 2 Thessalonians chapter 2 verses 4. Second Thessalonians chapter 2 verses 4. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాన్నంతటిని ఎదురించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడినని తన్ను కనపరుచుకొనొచ్చు, దేవుని ఆలయంలో కూర్చుండును గనక ఏ విధముగానైనను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. అంటే ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదురించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనొచ్చు, దేవుని ఆలయంలో కూర్చుండును గనక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. దేవుడు అనబడిన వాళ్ళను మరి పూజించవలసిన వాళ్ళను అంటే మనకు తెలుసు కదా, దేవుడు అంటే యేసుక్రీస్తు, యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ. మరి వాళ్ళని పూజించాలి మనం అని అన్నీ తెలుసుకొని కూడా తమను తామే దేవుడని అనుకుంటున్నారంట. వాళ్ళకి అందరూ తెలుసు దేవుడు ఈయన, మరి ఈయనే రక్షకుడు, ఈయనే మాకు పరలోకం ఇస్తాడు అని అందరికి తెలుసండి. అయినా కూడా వాళ్ళ అహంకారం ఎంత అంటే వాళ్ళు తమను తాను దేవుడై అనుకుంటున్నారంట. నిజంగా ఈ టైమ్స్లో అందరూ అనుకుంటున్నారా? కొన్ని కంట్రీస్లో నో గాడ్ కాన్సెప్ట్ అంటే దేవుడే మాకు అక్కర్లేదు, దేవుడు మాకు అక్కర్లేదు. ఎన్ని కంట్రీస్లో జరుగుతుందండి. రీసెంట్లీ అమెరికాలో లాస్ ఏంజలస్లో ఒక పెద్ద పార్టీ నడుస్తుంది. అక్కడ ఎంతోమంది ధనవంతులు, ఎంతోమంది బిజినెస్ మ్యాన్స్, యాక్టర్స్ చాలామంది ఉన్నారు. అప్పుడు ఎవరో ఒక యాంకర్స్ వచ్చి అక్కడ నో గాడ్ అని ఒక చిన్నది ఇట్లా ప్యాంప్లెట్ చూపించారు. అంటే వాళ్ళకు దేవుడు అవసరం లేదంట. మరి ఇది ఎక్కడ? అమెరికాలో 70-80% ఎవరు ఉంటారో తెలుసా? క్రైస్తవులే నో గాడ్ అని చెప్తే ఇక వేరే మతం వాళ్ళు దేవుడు క్రైస్తవుడు ఉన్నాడని ఎలా, యేసుక్రీస్తు ఉన్నాడని ఎలా అనుకుంటారు? క్రైస్తవులు ఎంత గట్టిగా ఉండాలి దేవుని పట్ల, యేసుక్రీస్తు పట్ల చాలా స్ట్రాంగ్గా ఉండాలి కదా. ఎవరైనా వచ్చినా కూడా యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు, ఆయన మా రక్షకుడు, మాకు తండ్రి అయిన దేవుడు, ఆయన మమ్మల్ని సృజించాడు, ఇవన్నీ క్లియర్ కాన్సెప్ట్ ఉండాలి క్రైస్తవులు, రైట్? కానీ క్రైస్తవులు అనబడిన దేశాలే, గొప్ప గొప్ప దేశాలే ఇలా నో గాడ్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తున్నారు. మరి చైనా కంట్రీలో ఒక జస్ట్ నార్మల్ థింగ్, ప్రెసిడెంట్ జింపింగ్ అనుకుంటా ఆయన ప్రెసిడెంట్, ఓకే. సో ఆయన యేసుక్రీస్తు మీ దేవుడు కాదు, నేనే మీ దేవుడు కాబట్టి యేసుక్రీస్తు వారి ఫొటోస్ తీసి నా ఫోటో పెట్టుకోండి అని అంటున్నాను. యేసుక్రీస్తు వారి ఫోటో రీప్లేస్ చేసి నా ఫోటో అక్కడ పెట్టండి, ఓకే. బికాజ్ యేసుక్రీస్తు మీకు రక్షణ ఇవ్వడు, మీకు ఫుడ్ లేకుంటే ఫుడ్ పెట్టడు, మీరు రోగాలుగా ఉంటే మిమ్మల్ని నయంపరచడు, నేనే చేస్తాను. కాబట్టి ప్రెసిడెంట్ అన్నాడు, క్లియర్ స్టేట్మెంట్, ఇప్పటికీ ప్రతి ఒక్క వెబ్సైట్లో ఉంటుంది. ప్రెసిడెంట్ క్లియర్ స్టేట్మెంట్, మీకు యేసుక్రీస్తు దేవుడు కాదు, నేనే దేవుడను, నా ఫోటోనే పెట్టుకోండి, మీ ఇంట్లో నా ఫోటోనే పెట్టుకోండి. ఇది గర్వం కాదా? దేవుణ్ణే మీరు పక్కకు తోసేసి నేనే దేవుణ్ణి, నేనే మీ జనాలకి అందరికీ నేనే దేవుణ్ణి అని వారే సాక్షులు చెప్పుకుంటున్నారు, రైట్? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అంతా చూస్తే అనిపించాలా క్రీస్తుకు విరోధం నడుస్తుంది, యాంటీ క్రైస్ట్ ఈజ్ గోయింగ్ ఆన్, యాంటీ క్రైస్ట్ ప్రతి చోట నడుస్తుందని. వెరీ 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 అండ్ ఎవ్రీవేర్. మళ్ళీ ఒక ఆస్ట్రాలజీ చూస్తే
వాళ్ళు నీ చేతులు చూసి, నీ బర్త్డే డేట్ చూసి, నువ్వేంటో ఏం చేస్తావో ఫ్యూచర్లో నీవు చనిపోయేదేమో, నీకు ఎప్పుడు మ్యారేజ్ అవుతుందో ఎవ్రీథింగ్ చెప్తారు. ఇలా జరుగుతాయా? దేవుడు అంత శక్తి ఇచ్చాడా మనుషులకి? నీకు ఇప్పుడు ఇది దొరుకుతుంది, నీకు అది దొరుకుతుంది, ఈ టైంలో ఇది దొరుకుతుంది, ఇది ఇప్పుడు నీ బిజినెస్ ఇప్పుడు బాగుంటుంది, నీ పిల్లలకి ఇది క్యూర్ అయిపోయి. ఇవంతా క్రీస్తుకు విరోధం, దేవునికి విరోధం, బైబిల్ గ్రంథానికి విరోధం. ఇవేవి నమ్మకుండా ఎంత గట్టిగా ఉండాలంటే, ఇప్పుడు చాలా అండి క్రైస్తవులు అంటే ఎవరు లెక్క చేయట్లేదు కదా. ఎవ్రీవేర్ క్రైస్తవులు వెళ్తే వాళ్ళకి దూషణలే, వాళ్ళకి ఈవెన్ సమ్టైమ్స్ మా స్కూల్లో, నేను పనిచేసే స్కూల్లో కూడా వాల్యూ లేదు. బికాజ్ ఈ కమ్యూనిటీ అంతా హిందూ కమ్యూనిటీ, క్రైస్తవులు ఒక్కరే అయిపోతారు. సమ్వేర్ అరే नहीं उसको नहीं समझ में आता है सब, उसको हटाओ. లిటరలీ ఫేస్ చేస్తారు, క్రైస్తవులైన ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు. అండ్ ఏంటంటే మరి ఇవన్నీ కాకుండా దేవునిలో దృఢపడి ఉండాలి, మనం ఉండాలి కదా. ఇవన్నిటికి ఏదానికి లోపడకుండా దేవుని మాటల్ని మనం ధ్యానిస్తూ ఎవ్రీ డే మనము దినారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు, రైట్? దివారాత్రులు బైబిల్ గ్రంథాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. కాబట్టి ప్రతి ఒక్కరండి ఇప్పుడు ఎలా అయిపోయింది సమాజం అంటే, 1 by 1 డే బై డే చాలా 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 పాపాలు జరుగుతున్నాయి. ఎక్కడైనా చూస్తాం, మనం యూట్యూబ్లో చూస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఓకే ఏం చేస్తున్నారంటే, నార్మల్గా ఉన్న వాళ్ళు, కూర్చున్న వాళ్ళు కూడా నడిచి డాన్స్ చేసి మాటలాడేలాగా చేస్తున్నారు, రైట్? ఓన్లీ కూర్చున్నారు, మీ ఫోటో ఉంది కానీ మీ ఫోటోని పట్టుకొని మీరు అంత ఒక మూవీనే తీసేలాగా చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత అబద్ధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం ఈవెన్ అన్ని మాట్లాడని యానిమల్స్ కూడా మాట్లాడేలా చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్, మనుషులకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇప్పుడు నవ్వుకుంటున్నారు అవన్నీ యానిమల్స్ మాట్లాడడం చూసి, అవి ముసలి వాళ్ళు డాన్స్ చేయడం చూసి ఇవన్నీ నవ్వుకుంటున్నారు. దిస్ ఇస్ ఆల్ ఎంటర్టైన్మెంట్. అంటే సాధారణ ఎంత మంచిగా ప్లాన్ వేస్తుంది, నెట్ వేస్తుంది అంటే, నువ్వు అసలు బైబిల్ చదివే అవసరం లేదు. ఇవి చూడు, మొబైల్ చూడు ఎంత ఎంటర్టైనింగ్గా వస్తున్నాయి. కుక్కలు ఎప్పుడైనా మాట్లాడేదిగో మాట్లాడుతున్నాయి. ఇవన్నీ మనకు డిస్ట్రాక్షన్ అంటే అవసరం లేదు నీకు బైబిల్ చదవడం, ఇదిగో మొబైల్లో అన్నీ నీకు అవైలబుల్గా ఉన్నాయి, వాచ్ ఇట్, సూపర్. సో ఇవన్నిటికీ మనం దూరంగా ఉండాలి. ఎన్నో యాంటీ క్రైస్ట్కి అగేన్స్ట్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రాలజీ కానీ, నో గాడ్ కాన్సెప్ట్ కానీ, అండ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్కటి, ఆర్టిఫిషియల్ బాంబ్ కానీ, క్రియానిక్స్ టెక్నాలజీ కానీ, కరప్షన్ కానీ, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ఆల్ గోయింగ్ టు అగేన్స్ట్ టు జీసస్ క్రైస్ట్కి అన్ని విరోధంగానే నడుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు క్రీస్తు అక్కడ దగ్గరలో ఉందని గ్రహించి, యేసుక్రీస్తు వారు ఎలా అయితే మీరు ఎంత నమ్మకంగా ఉండాలని బైబిల్ గ్రంథంలో సెలవిచ్చిందో అలానే ప్రతి ఒక్కరు ఉండాలి. అప్పుడే మనకు పరలోకం దొరుకుతుంది. తెలీదు యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారని, దొంగ వల్లే వస్తారమ్మా, ఎప్పుడు వస్తారో తెలియదు. కాబట్టి రేపు వచ్చినా కూడా మీరు స్వర్గానికి, పరలోకానికి దేవుడు యేసుక్రీస్తు వారు మిమ్మల్ని తీసుకొని వెళ్ళేలాగా ఉండాలి, రైట్? చాలా ఉంటాయండి, చాలా ఎవ్రీ డే మనం అవి వింటాం. మనం మనలో మనమే మాటలు వదిలేస్తాం. అవన్నీ కాకుండా మనము దేవుని ప్రేమను గుర్తు చేసుకోవాలి. కోపపడకుండా నిజమే కదా పోనీలే అని తగ్గించుకుంటే ఇక్కడ తగ్గించుకుంటే అక్కడ హెచ్చించబడతారు, రైట్? ఇక్కడ తగ్గించుకుంటే మీరు అక్కడ హెచ్చించబడతారు. కాబట్టి అందరూ బైబిల్ చదవాలి డైలీ. దేవుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్ని అందరూ మైండ్లో పెట్టుకుని దాని ప్రకారం నడవాలని కోరుకుంటున్నాను. మరొకసారి ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని వేడుకుంటున్నాను. మరి ఈ యొక్క కాన్సెప్ట్స్ అన్నీ రాంగ్ అని మీరు కూడా మైండ్లో పెట్టుకొని ఎవరైనా మీకు చెప్పినా కూడా క్లియర్ ఆన్సర్ ఇచ్చేలాగా మీరు ఉండాలని వేడుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.